ది సెక్యూరిటీ కాన్కరెన్స్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్. అంటే క్లౌడ్ కంప్యూటింగ్కి సెక్యూరిటీ అనేది ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని ఇక్కడ చెప్తాము. సో మనకి సెక్యూరిటీ అనేది కంపల్సరీగా కావాలా అంటే కంపల్సరీ కావాలి. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీస్ కానీ బ్యాంక్స్ కానీ మొత్తం అందరూ కూడా ఇందులోనే షేర్ మార్కెట్స్లో లావాదేవీలు చేయడం కానీ మొత్తం అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాంక్ అకౌంట్ ఎంత ఉంది అనేది ఈ క్లౌడ్ కంప్యూటింగ్ సెక్యూరిటీ అనేది లేదనుకోండి, ఎవరికైనా తెలిసిపోతుంది, ఎవరైనా హ్యాకింగ్ కూడా చేసే అవకాశం ఉంది. ఇలా ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మనం ఈ సెక్యూరిటీ కాన్కరెన్స్ ఏ విధంగా ఉంటాయని చూద్దాం. ఇప్పుడు సెక్యూరిటీ ఈజ్ ఎ two-sided coin in the world of cloud computing. There are pros and there are cons. In this section, let's examine security in the cloud and talk about what's good and where you need to take extra care. సో మనం ఏ విధంగా ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ఎక్స్ట్రా కేర్ అనేది తీసుకుంటున్నామని తెలుస్తుంది ఇక్కడ. సో ఇందులో మనకి ఐడిసి అని ఒకటి ఉంటుంది, ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్. ఇది ఏం చేసిందంటే ఒక సర్వే చేసింది 244 ఐటీ ఎగ్జిక్యూటివ్స్ అండ్ క్లౌడ్ సర్వీసెస్ని, అంటే 244 ఐటీ ఎగ్జిక్యూటివ్స్ అంటే ఐటీ కంపెనీస్ని ఈ క్లౌడ్ సర్వీసెస్లో ఉన్న వాటిని మొత్తం అన్నిటిని సెక్యూరిటీ తీసేసి అది 74% అనేది ఓకే గుడ్ సెక్యూరిటీ ఉందని తెలిసింది. దాన్ని బట్టి అది ఏం చేసిందంటే ఇన్ ఆర్డర్ టు బి సక్సెస్ఫుల్ vendors will have to take data like this into consideration as they offer of their clouds. ఈ క్లౌడ్స్ అనే దాన్ని ఉపయోగించవచ్చని అది మనకి చెప్పిందనమాట. సో ఇందులో ఫస్ట్ వన్ మనం చూసుకుంటే ప్రైవసీ కాన్కరెన్స్ విత్ ఏ థర్డ్ పార్టీ. సో మనకి ప్రైవసీ అనేది ఉంటుంది, ఇందులో థర్డ్ పార్టీ అనేది ఇన్వాల్వ్ అయితే ఏ విధంగా ఉంటుంది. ద ఫస్ట్ అండ్ మోస్ట్ అబ్యూస్ కాన్కరెన్స్ ఈజ్ ఫర్ ప్రైవసీ కాన్సన్ట్రేషన్స్. That is, if another party is housing all your data, how do you know that if safe and secure? సో థర్డ్ పార్టీ వస్తే మరి సెక్యూరిటీ అనేది ఏ విధంగా ఉంటుంది? యూ రియల్లీ డోంట్ యాజ్ ఎ స్టార్టింగ్ పాయింట్ అజ్యూమ్ దట్ ఎనీథింగ్ యూ పుట్ ఆన్ ది క్లౌడ్ కెన్ బి యాక్సెస్డ్ బై ఎనీవన్. సో ఆ విధంగా వస్తే ఎవరైనా సరే దీన్ని ఏం చేస్తారు, యాక్సెస్ అనేది ఈజీగా చేసుకుంటారు. దేర్ ఆర్ ఆల్సో కాన్కరెంట్స్ because law enforcement has been better able to get data maintained on a cloud more than there from an organization servers. సో ఇలా అవుతున్నప్పుడు లా ఎన్ఫోర్స్మెంట్స్ అంటే న్యాయపరంగా మన డేటాని ఏ విధంగా అంటే మనం ఎవరికి ప్రైవసీ అనేది ఇస్తున్నామో వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. మన డేటా పబ్లిక్ ఇస్తే ఓకే అందరూ చూడొచ్చు, బట్ ప్రైవసీ ఇస్తే కొంతమంది మాత్రమే చూస్తారు. అలా ఆ టైప్లో మనం డిఫరెంట్గా చేస్తాం. సో మీరు ఈ డయాగ్రామ్ చూడగలిగితే ఇక్కడ 0 to 80 అనేది నేను తీసుకున్నాను. ఇందులో మనకి సెక్యూరిటీ అనేది 75% వరకు వస్తుంది. సో పెర్ఫార్మెన్స్ అనేది 55 వరకు వస్తుంది. అవైలబిలిటీ 55. హార్డ్ టు ఇంటిగ్రేట్ విత్ ఇన్ హౌస్ ఐటీ అనేది 55 వస్తుంది. నాట్ ఎనఫ్ ఎబిలిటీ టు కస్టమైజ్ అనేది 50 వస్తుంది. వరీడ్ ఆన్ డిమాండ్ విల్ కాస్ట్ మోర్ అనేది 45. బ్రింగింగ్ బ్యాక్ ఇన్ హౌస్ మే బి డిఫికల్ట్ అనేది 45. రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ ప్రొహిబిట్ క్లౌడ్ అనేది 45. నాట్ ఎనఫ్ మేజర్ సప్లయర్ సెట్ అనేది 40 అనేది వస్తుంది. సో ఇందులోనే మనకి ద బెస్ట్ ప్లాన్ ఆఫ్ అటాక్ ఈజ్ టు నాట్ పెర్ఫార్మ్ మిషన్ క్రిటికల్ వర్క్ ఆర్ వర్క్ దట్ ఈజ్ హైలీ సెన్సిటివ్ ఆన్ క్లౌడ్ ప్లాట్ఫామ్ వితౌట్ ఎక్స్టెన్సివ్ సెక్యూరిటీ కంట్రోల్ మేనేజ్డ్ బై యువర్ ఆర్గనైజేషన్. సో మనం సెక్యూరిటీ అనేది ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ముందే మనం ప్లాన్ చేసుకుని ఇచ్చేయాలి. అంతేగాని సమ్ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత అప్పటికప్పుడు మనం ఇద్దాము అంటే అది చాలా డిఫికల్ట్గా ఇక్కడ ఇష్యూ అనేది వస్తుంది మనకి. ఇఫ్ యూ కెన్ నాట్ మేనేజ్ సెక్యూరిటీ అట్ దట్ రెగ్యులరిష్ లెవెల్, స్టిక్ టు అప్లికేషన్ దట్ ఆర్ less critical and therefore suited for the cloud and more out of the box security mechanism. Remember, nobody can steal critical information that is not there. సో ఇక్కడ మనకి ఫస్ట్ మనం సెక్యూరిటీ అనేది ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నామని చూసుకోవాలి. నెక్స్ట్ వన్, ఆర్ దే డూయింగ్ ఎనఫ్ టు సెక్యూర్ ఇట్. అంటే దీనికి మనం ఇచ్చేది ఆ సెక్యూరిటీ అనేది సరిపోతుందా అని వాడు క్వశ్చన్ అనమాట. Before signing on what a reputable vendor, keep in mind also
దట్ దే ఆర్ డూయింగ్ ఆల్ దే కెన్ టు ప్రొటెక్ట్ యువర్ డేటా. సో మీ డేటా అంతా ప్రొటెక్ట్గా ఉంటుంది అని వాళ్ళు చెక్ చేసిన తర్వాతే వాళ్ళు ఇస్తారు. మనం కూడా చెక్ చేసుకోవచ్చు. నో, దేర్ ఈజ్ ఎ స్కూల్ ఆఫ్ థాట్స్ దట్ సేస్ ఇన్ ఫ్యాక్ట్ ద వెండర్స్ విల్ బి గోయింగ్ అబవ్ అండ్ బిహాండ్ టు ఎన్ష్యూర్ దట్ యువర్ డేటా ఈజ్ సెక్యూర్. సో మన డేటా అనేది 100% వాళ్ళు సెక్యూరిటీగా ఉండేలానే ఇస్తారు. దిస్ ఇస్ సింపుల్ మ్యాటర్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో ఇక్కడ మనం బిజినెస్ చేస్తున్నప్పుడు మన ఎంప్లాయీస్ డీటెయిల్స్ కానీ లేదంటే వాళ్ళు చేసే ప్రాజెక్ట్ వర్క్స్ కానీ ఎక్కడెక్కడి నుంచి మనం క్లయింట్స్ గ్యాదర్ చేసుకొని మనం డీటెయిల్స్ తీసుకుంటాం, అన్నీ కూడా అందులో ఉంటాయి. కొన్ని టెండర్స్ కానీ ఇవన్నీ కూడా. సో అటువంటిప్పుడు మరి ఈ డేటా అనేది చాలా వెరీ నీడ్ అనమాట మనకి. అల్టిమేట్లీ వైల్ వీ లైక్ టు థింక్ దట్ దే ఆర్ డూయింగ్ their best simply might not be good enough. There are a lot of ways that their cloud and your data can be సెక్యూరిటీ. సో ఇక్కడ మనం సెక్యూరిటీ అనే దానికోసం చూస్తాం. నెక్స్ట్ హ్యాకర్స్. హ్యాకర్స్. సో దీనికోసం కొంతమంది ప్రొఫెషనల్స్ కూడా ఉంటారు. అంటే సిస్టమ్స్లో ఉన్న డేటాని వాళ్ళు థీఫ్ చేయడానికి అనమాట. మన వెరీ హైలీ ఆర్గనైజేషన్స్ పర్సన్స్ కానీ లేదంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసే వాళ్ళ దగ్గర వాళ్ళ డేటాని అంతటినీ కూడా తీసేసుకొని వాళ్ళు రీసేల్ చేయడానికి కానీ లేదంటే వాళ్ళు యూజ్ చేసుకోవడానికి కానీ ఇలా ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. హ్యాకర్స్ ఆర్ నాట్ ది నైస్ పీపుల్ దట్ హాలీవుడ్ మేక్స్ దెమ్ అవుట్ ఆఫ్ బి. మోస్ట్ ఆర్ నాట్ జస్ట్ సిట్టింగ్ అరౌండ్ డ్రింకింగ్ మౌంటైన్ డ్రౌ and trying to break into a secure network just because they want something. సో హ్యాకర్స్ అనేవాళ్ళు ఇందులో కూడా రకరకాలుగా ఉంటాయి. ఎలాగంటే అథెంటికేషన్ హ్యాకర్స్ అని ఇలా కొన్ని ఉంటాయో. కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనకులానే మనం మెసేజ్ పెట్టకపోయినా వాళ్ళు మెసేజ్లు పెట్టేస్తారనమాట మన మెయిల్ నుంచి. నెక్స్ట్ వచ్చి ఏంటంటే మన సిస్టంలో ఉన్న డేటాని వాళ్ళు తీసేసుకోవడం కానీ లేదంటే మన మెయిల్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా డిలీట్ చేసేయడం కానీ ఇలా చేస్తారు. లేదంటే కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే మనకి వైరస్ని వాళ్ళు మెసేజెస్ రూపంలో పెడుతూ ఉంటారు. ఆ మెసేజ్ని మనం ఓపెన్ చేయగానే మనకి వైరస్ అనేది అటాక్ అవుతూ ఉంటుందన్నమాట. దేర్ ఆర్ ఎ లాట్ దట్ కెన్ దే మీ your data. It ranges from selling your prosperity information to your computation to superiorly encrypting your storage until you pay them off. ఇప్పుడు యాక్చువల్గా ఒక టెండర్ వేశారు. ఆ టెండర్ వేసినప్పుడు అవతల వాళ్ళకి ఎప్పుడో టెండర్ వస్తూ ఉంటుంది. హ్యాకర్స్ ఏం చేశారంటే ఆ టెండర్స్ సిస్టమ్స్ ఓపెన్ చేసి, అంటే ఓపెన్ చేయడం అంటే ఫిజికల్గా వెళ్ళి కాదు, సో వీళ్ళ సిస్టమ్ నుంచే హ్యాకింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి అనమాట. దాని నుంచి వాళ్ళు ఆపరేట్ చేసి ఎంత అమౌంట్ ఏంటి అనేది మొత్తం అంతా వాళ్ళు గెస్ట్ చేస్తారు. గెస్ట్ చేసేటప్పటికి ఏమవుతుంది ఆటోమేటిక్గా, సో ఇంకో కంపెనీ వాళ్ళకి చెప్పేస్తారు, ఆపోజిట్ కాంపిటేటివ్ కంపెనీ వాళ్ళకి. అప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు $700 వేస్తారని చెప్పేస్తే వాళ్ళు $699 వేసి ఆ టెండర్ అనేది వాళ్ళు తీసుకుంటూ ఉంటారు అనమాట. either way hackers are really concurring for your data managed on your cloud. Because your data held on someone else's equipment, you may be at the mercy of whatever security measures they support. సో ఇక్కడ మనకి క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఫుల్ ఆఫ్ సపోర్ట్ అనేది ఇస్తుంది. ఆ సపోర్ట్ వల్ల ఏమవుతుందంటే సెక్యూరిటీ అనేది చాలా హై లెవెల్గా ఉంటుంది మనకి. నెక్స్ట్ బోటా అటాకర్స్. In a commonly recognized worst case scenario, attackers use botnets to perform distributed denial of services. దీన్ని DDoS అంటాం, distributed denial of service attacks. In order to get the hackers to stop attacking your network, you face blackmail. అంటే ఇక్కడ ఏంటంటే మన డేటాను తీసేసుకొని మన వీడియోస్ కానీ ఆడియోస్ కానీ టెస్ట్ ఫైల్స్ కానీ లేదంటే మన ప్రాజెక్ట్స్ని కానీ వాళ్ళు తీసేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో బ్లాక్మెయిల్ చేయడం కానీ లేదంటే వాళ్ళు సెల్లింగ్ చేయొచ్చు, లేదంటే మనల్ని కొద్ది ప్రాబ్లమేటిక్గా చేయడానికి కూడా చాలా ఎక్కువ అవకాశాలు అనేది ఉంటుంది. దానికోసం ఇది అందుకే ఇక్కడ డిస్ట్రిబ్యూటెడ్ డెనైల్ ఆఫ్ సర్వీసెస్ అని చెప్తాం అనమాట దీన్ని.
సో ఇక్కడ మనం డయాగ్రామ్ అనేది చూసుకుంటే ఇంటర్నెట్ ఉంటుంది. సో ఆ నెంబర్ ఆఫ్ పీపుల్స్ వర్క్ చేస్తూ ఉంటారు. ఆ నెంబర్ ఆఫ్ పీపుల్స్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకొని మిస్యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ది సెక్యూరిటీ కాన్కరెంట్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్, ఇందులో ద ప్రైవసీ కాన్కరెన్స్ విత్ ఏ థర్డ్ పార్టీ అనేది చూసుకున్నాం. నెక్స్ట్ వన్, ఆర్ దే డూయింగ్ ఎనఫ్ టు సెక్యూర్ ఇట్. నెక్స్ట్ వన్, హ్యాకర్స్, తర్వాత బోట్ అటాకర్స్.